వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా పడింది. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విజయవాడ ఏసీబీ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. ఈ నెల 26న అమెరికా వెళ్లే పార్లమెంటరీ బృందంలో మిథున్ రెడ్డి పేరు ఉంది. ఈ నేపథ్యంలో అనుమతి కోసం మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ పై ఈ రోజు వాదనలు ముగిశాయి. రేపు ఉదయం తీర్పు వెలువరిస్తాము అని చెప్పి ప్రకటించారు, న్యాయాధికారి ప్రకటించారు. అయితే గతంలో తనకు అమెరికా వెళ్లేందుకు పాస్పోర్ట్ కావాలి అని చెప్పి మిథున్ రెడ్డి పిటిషన్ వేయటంతో ఆ పిటిషన్ పై వాదనలు జరిగిన తర్వాత పాస్పోర్ట్ ఇవ్వాలి అని న్యాయాధికారి ఆదేశించారు. అయితే ఈ నెల 26వ తేదీ నుంచి అమెరికా వెళ్లే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో తన పేరు ఉందని, అందువలన తనపై ఉన్న ఎల్ఓసి ఎత్తివేయటంతో పాటు తనకు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఈ నెల 20వ తేదీన తాను న్యూయార్క్ వెళ్తాను అని చెప్పి మిథున్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి. ఎల్ఓసి ఉండటం వలన న్యూయార్క్ వెళ్లేందుకు విమానాశ్రయ అధికారులు అంగీకరించరని, అందువలన ఎల్ఓసిని రద్దు చేయడంతో పాటు న్యూయార్క్ వెళ్లేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి తనకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే 26వ తేదీన నుంచి కూడా ప్రతినిధి బృందం పర్యటనలో పాల్గొనాల్సి ఉంది అని కూడా వివరించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు రేపు వెల్లడిస్తాము అని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయాధికారి ప్రకటించారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.